ఈరోజు గవర్నమెంటు కేబుల్ ఆపరేటర్ల మీద గత 30 సంవత్సరాల నుండి మరి ప్రతి కేబుల్ ఆపరేటరు తన సొంత డబ్బులతోటి కేబుల్ నిర్ణయించుకొని మరి ఈరోజు ఇంటర్నెట్ కేబుల్ టీవీ నడిపించడం జరుగుతుంది. కానీ ఈరోజు వచ్చిన గవర్నమెంటు కార్పొరేట్ కంపెనీలకు అమ్ముడుపోయి మరి కింది స్థాయి చిన్న కేబుల్ ఆపరేటర్లను మొత్తం అణిచివేయాలనే ఉద్దేశంతో అందరు కడుపు కొట్టి నువ్వు ఏం సంపాదించుకుంటున్నావో అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు ఇంతమంది నువ్వు 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. 2 లక్షల ఉద్యోగాలు అవసరం లేదు, ఉన్నోళ్ళని బతకనివ్వండి. అందరూ రోడ్ల మీద బతకాలే. మరి మీరు ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ అయితే ఆర్టీసీ బస్సు బంద్ చేస్తారా? హెలికాప్టర్లు యాక్సిడెంట్ అయితే హెలికాప్టర్లు బంద్ చేస్తారా? యాక్సిడెంట్ అనేది కామను. దాన్ని యాక్సిడెంట్ కాకుండా ఎలా చేయాలనేది మనం నిర్ణయించాలి, చూపించాలి, దారి చూపించాలి. అంతేగాని ఏడో రామంతరాపూర్లో ఒకటి యాక్సిడెంట్ అయిందని చెప్పేసి మొత్తం వైర్లను కట్ చేయడము, ప్రతి ఒక్కరిని ఇక ఇంటర్నెట్ అనేది కేబుల్ టీవీ అనేది లేకుండా చేయడము. ఈరోజు మీరు జియో తోటి కానీ ఎయిర్టెల్ తోటి కానీ యాక్టివ్ ఫైబర్ తోటి కానీ కుమ్ముకై కోట్ల రూపాయలై మీరు బిజినెస్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. అంటే మధ్యతరగతి వాడు బతకవద్దా? మధ్యతరగతి వాడు బిజినెస్ చేయొద్దా?